వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710 కాశీబుగ్గ వెంకటేశ్వర ఆలయంలో భక్తులు పోటెత్తడంతో ఆలయ ప్రాంగణంలో జరిగినటువంటి తొక్కిసలాటలో 9 మంది మృత్యువాత పడగా 17 మంది క్షతగాత్రులయ్యారు. వారందరూ కూడాను ప్రస్తుతం పలాస ఆసుపత్రిలో చికిత్స పొందుతారు. 3 మాత్రం రిమ్స్ హాస్పిటల్లో చికిత్స పొందుతారు. ఈ 17 మంది పరిస్థితి ఎలా ఉంది, అదేవిధంగా వారికి ఎటువంటి మెరుగైన వైద్యం అందిస్తున్నారనే విషయంపై ప్రస్తుతం మనం డాక్టర్లు ఉన్నారు. చూస్తే ఇదంతా కూడాను నిన్న వెంకటేశ్వర దర్శనానికి వచ్చి ఆ తొక్కిసలాటలో గాయపడిన అందరూ కూడా మహిళలే. మృతులు కూడా మొత్తం మహిళలే కావడం అంటే కార్తీక మాసంలో మహిళలకు వెంకటేశ్వర స్వామి దేవాలయం దర్శించుకున్న ఆ ఉత్సుకత మాత్రం వీరందరూ పాలిట శాపంగా మారిందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం ఎటువంటి వైద్య చికిత్స అందుతున్నాయి అనే విషయం మాట్లాడి మనతో పాటు డాక్టర్ కూడా ఉన్నారు. చూస్తే కనుక ఎంతమంది ఇంజురీస్ ఉన్నారో ఆ ఇంజురీస్కి ఎటువంటి ట్రీట్మెంట్ జరుగుతూ ఉంది, వాళ్ళ పరిస్థితి ఎలా? అంటే ఇంజరీస్ ఉన్న వాళ్ళు మా దగ్గర 7 మెంబర్స్ ఉన్నారండి, ఫ్రాక్చర్స్. అయితే ఇక్కడ మా దగ్గర ఉన్న ఆర్థోపెడిషియన్ ఆల్రెడీ వాళ్ళకి కావాల్సిన ట్రీట్మెంట్ అయితే ఇవ్వడం జరిగింది. ఒక పెల్విక్ ఫ్రాక్చర్ ఉంది, దానికి పెల్విక్ బైండర్ తెప్పిస్తున్నాం, వేస్తాము. అయితే ఇంకా సాఫ్ట్ టిష్యూస్ ఇంజరీస్ అంటే కొమ్ముకు దెబ్బలు అంటారు కదా, అలాంటివి ఇంకా ఉన్నారు. ఒక 5 మంది ఉన్నారు మా దగ్గర. మొత్తం టోటల్ 12 మెంబర్స్ ఉన్నారు. అందరికీ వైద్యం చక్కగా అందుతుంది. సో వాళ్ళకి ఇప్పటికిప్పుడు మనం ఫర్దర్గా బయటికి పంపించాల్సిన అవసరం అయితే లేదు వాళ్ళకి. కనుక ప్రతి ఒక్కరు చాలామందికి కాళ్ళు విరిగిపోయే పరిణామాలంటే ఆ తొక్కిసలాట్లో ఏ ఘటన వారికి అటువంటి పరిణామాలు తెచ్చిపెట్టింది అనుకుంటా దేంట్లో? అంటే బ్లంట్ ఇంజరీ, హార్డ్ ఇంజరీ అంటాం. అంటే హార్డ్ ఆబ్జెక్ట్తో బ్లంట్ ఇంజరీస్ జరుగుతాయి. మెకానిజం ఆఫ్ ఇంజరీస్ అనేది ఎవరికి ఎక్కడ క్రష్ అంటే గట్టి దెబ్బ తగిలితేనే ఫ్రాక్చర్ అవుతుంది. సో వీళ్ళందరూ కూడా తొక్కిసలాట జరిగింది కాబట్టి ఈ ఫ్రాక్చర్స్ తొక్కిసలాట్లో జరిగిన ఫ్రాక్చర్స్ అవి. వీళ్ళ డెత్స్ ఏవైతే ఉన్నాయో ఈ తొక్కిసలాట్లో వాళ్ళు మృతి చెందడానికి అంటే గాయాలాడక లేకపోతే ఒక్కసారిగా అందరూ వాళ్ళ మీద పడిపోవడం ఇటువంటి పరిణామాలనే వాళ్ళ మృతికి కారణం. అంటే మ్యాక్సిమం చెస్ట్ ఇంజరీస్, బ్లంట్ ఇంజరీ టు అబ్డామిన్ వల్ల ఇంటర్నల్ బ్లీడింగ్ అయ్యి ఒక అబ్బాయి చనిపోయాడు, చిన్న బాబు. నెక్స్ట్ కొంతమందికి ఏంటంటే రిబ్స్లో ఫ్రాక్చర్స్ ఉండడం వల్ల, ఊపిరితిత్తుల్లోకి అవి చొచ్చుకుపోవడం వల్ల యాస్ఫిక్సియేటెడ్ డెత్స్ అవన్నీ. కనుక మృతులందరూ కూడాను తొక్కిసలాటలో జరిగినటువంటి ఏదైతే ఆ ఘటన ఉందో ఛాతిపై అదేవిధంగా కాళ్ళపై కూడాను మనుషులు తొక్కేయడం, ఈ పరిణామాలన్నీ కూడా వారి మరణానికి కారణమని కూడాను వైద్యులు చెప్తున్నారు. ప్రస్తుతం మాత్రం 17 మందిలో 3 పరిస్థితి విషమంగా ఉండడంతో జిమ్స్ హాస్పిటల్ తరలించారు. మిగిలినటువంటి 14 మందిలో కూడాను 6 పరిస్థితి మాత్రం క్రమంగా ఉంది. మిగతా వారు మాత్రం గాయాలతో బాధ. ప్రస్తుతం నిన్న దర్శనానికి వచ్చిన ఒక ఆవిడ కూడా ఉంది. ఎన్ని గంటలకమ్మా దర్శనానికి వెళ్ళావు గుడికి? 11కి వెళ్ళాము, 12 గంటలకి వచ్చాము. బయటకు వస్తామని లోపు డోర్లు వేసేసారు. డోర్లు వేసేస్తాడికి డోర్లు మళ్ళీ తీస్తాడు కుమాయి గేట్లు ఇరిగిపోయేవి. గేట్లు ఇరిగిపోతే మొత్తం అంత మీద నుండి కిందకి పడిపోయామన్నమాట. అంటే బయటకు వచ్చిన మార్గంలో ఉన్నట్టు గేట్ ఒకసారి తెరవడమేనా ఈ ఘటన? ఒకసారి ఇరిగిపోవడము ఆ సంఘటన జరిగింది. మళ్ళీ అటు నుండి వచ్చిన వాళ్ళు కాదు, ఇటు నుండి వెళ్ళిన వాళ్ళు కాదు. అది ఒక్కపాలు ఇరిగిపోయిన తోటే మొత్తం ఎక్కడి నుండి దిగవకు అందరు జారిపోయారు. ఆ కిందకి రాడ్లు ఉన్నాయి, ఆ రాడ్లు ఏమో కాళ్ళకి ఇరిగిపోయినాయి, కాళ్ళు రాలేదు. కాళ్ళు రాని పాటకే కాళ్ళు ఇరిగిపోయేవి, పాచర్ అయిపోయాయి. అక్కడ నుండి పడిన పాటకే చెయ్యిలు ఇరిగిపోయేవి. ఆంజనేయ స్వామి విగ్రహం వైపు జరిగినట్టు అక్కడే ఆంజనేయ స్వామి దగ్గరే ఇటు పేషెంట్లకు తాగితే ఇటు ఆంజనేయ స్వామి దగ్గర పెట్టిన దీపాలు అంటుకుంటాయి చీరలకి. అట్లా ఆగితే అటు మనుషుల మీద మనుషులు అలా బస్తాలు చూడు లోడ్ తిరగబడిపోతుంది మీద అలా మనుషులు తిరగబడిపోయినారు. మనుషుల మీద మనుషులు పూర్వాళ్ళు ఎంత కాపాడినా కాపాడలేకపోయారు. బట్ట కడతాను అనుకున్నావా ఆ క్షణాన? మేము ఆ మీద నుండి పడితే నెదడ బద్దలైపోద్ది అనుకున్నాం. పూర్వాళ్ళు లాగినారు, లాగేపట్టుకే కాలు ఇదైపోయినాయి, కట్ అయిపోయినాయి. విన్నారుగా ఆ క్షణాలు ఒక రకంగా ఒక బీతావహనటువంటి పరిస్థితి. ఎందుకంటే బయటకు వచ్చే మార్గాన్ని గేట్ మూసేయడంతో లోపలికి వెళ్ళే భక్తులు ఒక్కసారిగా మెట్లపై నుండి కిందకి జారే పరిస్థితి. ఆ పరిణామాల నేపథ్యమే ఈ ఘటన మాత్రం చోటు చేసుకుందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం మాత్రం చాలామంది క్షతగాతులను. ఎన్ని గంటలకమ్మా వెళ్ళావు గుడికి? ఎంతమందితో వెళ్ళారు? అక్కడ జరిగిన ఘటనలో అసలు ఈ గాయాలు కావడానికి కారణం? మా ఇంటి నుంచి 10కి బయలుదేరాం సార్. గుడి దగ్గరికి వెళ్తాడు 10:30, 11 కల్లా ఇలా జరిగిపోయింది సార్. నేను దర్శనాలకి వెళ్తున్నాను సార్.
వెళ్ళే మధ్యలో రెండో మెట్టు ఎక్కాను. ఎక్కిన దగ్గర దగ్గర ఒక రాడ్ లాగా ఉన్నా, అక్కడ నేను ఇరుక్కున్నా. జనాలందరూ రాడ్ ఇరిగిపోయాక నా మీద పడిపోయినారు సార్. మరి తర్వాత ఏమైందో నాకు తెలియదు సార్. అక్కడికి వెళ్ళేసరికి భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది, ఆ గేట్లు తీసున్నాయి. పైన జనాలు లేరు సార్, కాల్స్ ఇండ్లాగే వెళ్తాండ్రు వస్తాండ్రు. ఇలాగ దర్శనం అయిపోద్దని వెళ్ళాం కానీ మరి అంత జనాలు తోపుట్లోటైతే మేము వెళ్ళాం కదా సార్. వెనక్కి ఖాళీగా అంటే జనాలు లైన్లో ఉన్నాము, మంచిగా వెళ్తాను. గొడవలు అక్కడ ఏం జరగలేదు. మరి సడాలుగా వచ్చింది ఇది. పై మెట్ల నుండి మనుషులు భక్తులు వెనక్కి నెట్టివైపటి అంటే మీరు రెండో మెట్టు మీద ఉన్నారు కదా, రోడ్లు ఉంటాయి కదా సార్, అవి ఊడిపోయినాయి. జనాలు పట్టుకున్నా తోసుకున్న అంటే జనం ఒక మనిషి పడిపోయినా మరొక మనిషి మీద ఇది అవుతారు కదా, ఆ తోసుకున్నట రాడ్డు జనాలు పెట్టుండ్రు. ఆ రాడ్డు వచ్చింది సార్, ఆ జనాలు పడిపోయారు. ఆ రాడ్డు నా 2 కాళ్ళ పైన పడిపోయి జనాలు దాని మీద పడిపోయినారు సార్. తర్వాత ఏమైందో నాకు తెలియదు సార్. చూస్తే కనుక ఏదైతే మెట్ల మార్గం ఉందో మెట్ల మార్గం వద్ద ఏర్పాటు చేసిన ఆ స్టీల్ రైలింగ్ మాత్రం ఒక్కసారిగా విరిగిపోవడంతోనే ఈ ఘటన చోటు చేసుకుంది. అంతా కూడాను దేవుణ్ణి దర్శించుకునేందుకు వెళ్ళే ఉత్సుకతలో ఉన్నటువంటి ఈ తరుణంలో స్టీల్ రాడ్ ఇరిగిపోయిన ఘటన ఈరోజు ఇంత ప్రమాదానికి గౌరవం చెప్పుకోవచ్చు. అమ్మ, ఎంతమంది వెళ్ళారు మీరు? దర్శనం అయిపోయిన తర్వాత నీకు ఇక దర్శనం అవ్వలేదు. దర్శనంకి వెళ్తాను వెళ్ళినప్పుడే అక్కడ జనాలు బాగా ఎక్కువ అయిపోయినారు. వాళ్ళు ఇప్పుడు దర్శనాలు అవ్వు, జనాలు ఎక్కువ అయిపోయినారు, మీరు రిటర్న్ అయిపోయింది అన్నారు. వాళ్ళు అక్కడ డోర్ క్లోజ్ చేసినారు. ఆ రిటర్న్ అయినలోటి అవి స్టెప్లు మెట్లు అవి ఆ మీద నుంచి కిందకి పడిపోయినారు. ఈ మధ్యన గ్రిల్స్ పెట్టినారు. ఆ రాడ్లు మా మీద పడిపోయి వాటి మీద మనుషులు పడిపోయి చచ్చిపోయిన వాళ్ళు చచ్చిపోయినారు, దెబ్బలు తగిలిన వాళ్ళు తగిలిపోయినాయి. దర్శనం అయితే ఇంకా కాలం దర్శనానికి వెళ్తున్న క్రమం అక్కడ ఒక ఇంచుమించు 15 మెట్లు ఉన్నాయి. ఆ మెట్ల దగ్గరే అది ప్లేస్ తక్కువ, జనాలు ఎక్కువ అయిపోయి మరి దర్శనాలు ఇప్పుడు రిటర్న్ అయిపోయింది అన్నారు. రిటర్న్ అయిన క్రమంలోనే మీకు ఈ ఘటన జరిగింది. దర్శనాలు అవ్వలేదు. వాళ్ళు వెళ్ళిపోయింది అంటే అక్కడ మొదట ఉన్నోళ్ళు ఇటు తిరిగినారు వెళ్ళిపోవడానికి. అవి స్టెప్పులు ఒకరి మీద ఒకరు పడిపోయి ఆ రాడ్లు ఇరిగిపోయి మా మీద పడిపోయి వాటి కింద ఒక 45 నిమిషాలు మేము ఉండిపోను. అక్కడ తీస్తాను పాపం, వాళ్ళకి ఎలా తీయాలో ఏడు చేయాలో వాళ్ళకి అర్థం అవ్వలేదు. అప్పుడు ఒక్కొక్కరికి ఆ పై నుంచి తీస్తే మేము కింద ఉన్నాం. మేము కింద నుంచి 3-4 మెట్ల మీద మేము ఉన్నాం. మీరు పడింది మెట్ల మీద, కొంతమంది మెట్లు అంటే ఆంజనేయ స్వామి విగ్రహం వైపు కూడా చాలామంది పడిపోయి ఉన్నారు. ఇక్కడ దెబ్బలు తగిలిన వాళ్ళే అక్కడికి వెళ్ళిపోయి పడిపోన్నారు. మరి బయట ఎక్కడ చచ్చిపోవడం లేట్లేవు ఆ ప్లేస్లోటే. ఇంతమంది జనం రావడానికి కార్తీక మాసం, అదేదో తొలి ఏకాదశి శనివారం వెంకటేశ్వర స్వామి దేవాలయాన్ని దర్శించుకుంటే పుణ్యం వస్తుందన్నట్టు భావన. ఈ ఫ్రీ బస్సులు ఒకటి, ఆడవాళ్ళే ఎక్కువ, ఒక 100 మంది వస్తారు. మగవాళ్ళు ఏమో కానీ అందరూ ఆడవాళ్ళే. ఫ్రీ బస్సులు ఉన్నాయని చెప్పేసి ఆ స్వామివారిని చూడడానికి వచ్చిన చాలా వచ్చినారు. ఇచ్చేపురం ఒక అతను చనిపోయినారు, ఒక ఆవిడే చాలా దూరం నుంచి వచ్చినారు. ఏకాదశే మెయిన్. ఏకాదశి వెంకటేశ్వర టెంపుల్ కొత్తగా కట్టారు. ఇంతవరకు ఎవరు వెళ్ళలేదు. పని చూద్దామని ఎంత జనాలు వస్తారో ఎంత ఎవరు వెళ్ళరు. 100-150 మంది కదా దర్శనాలు చేసుకుని వెళ్ళిపోస్తామని బయలుదేరినాం. ఒక్కసారిగా భక్తజనం వచ్చారా? క్రమేపీ అంటే 8:30కి అసలు భక్తులు పెద్దగా లేరని చెప్పి మేము అక్కడ దెబ్బలు తగిలి పడిపోతాడు 11-11:30 ఆ టైంలోనే బాగా అప్పటికి చాలా భక్తులు ఉన్నారు. దర్శనాలు అయిన వాళ్ళు అవుతారు, వెళ్ళిపోయిన వాళ్ళు వెళ్ళిపోతారు, ఇంక వచ్చిన వాళ్ళు వస్తారు. విపరీతం జనాలు అయిపోయి వెంకన్న స్వామి తాలూకు దర్శన భాగ్యం మాత్రం కలగలేదు. ఈ వేతలు మిగిలి ఇంక మేము లోపలికి వెళ్తాము. ఆ మెట్ల మీదే జరిగింది ఇది. ఆ మెట్లు తినగే ఇంక బయట కాదు ఎక్కడ కాదు. కనుక ప్రస్తుతం మాత్రం ఏదైతే వెంకటేశ్వర స్వామి దేవాలయం నిర్మించిన తర్వాత మొదటిసారి భక్తులకు ఆ స్వామివారిని దర్శించే భాగ్యాన్ని కల్పించారు. కార్తీక మాసం తొలి ఏకాదశి శనివారం వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవాలని భక్తులు మాత్రం తండోలుగా తరలొచ్చారు. ఏదైతే ఉచిత బస్సు సర్వీస్ ఉందో స్త్రీశక్తి కింద ఆ బస్సులు ఫ్రీగా వస్తున్నాయని చెప్పి ఇచ్చాపురం పరిసర ప్రాంతాలతో పాటు పలాస, వజ్రపుత్తూరు, టెక్కలి, నందిగాం ఈ మండలాలకు సంబంధించిన పెద్ద మొత్తం మహిళా భక్తులు రావడం, ఆ మహిళా భక్తులు వచ్చిన క్రమంలో త్వరగా దర్శనం చేసుకుందాం అన్నటువంటి ఉత్సుకత మెట్లు ఎక్కిన తర్వాత మాత్రం ఒక్కసారిగా అక్కడ ఏర్పాటు చేసిన స్టీల్ గ్రిల్స్ ఇరిగిపోవడం, ఆ గ్రిల్స్ ఇరిగిపోయిన కింద చాలామంది భక్తులు నలిపారు. కాకపోతే వారిని ఎలా బయటికి తీయాలన్న విషయం మాత్రం చాలామంది కూడా అప్పటికే ఒక విషమ పరిస్థితి ఉండేది. అటువంటి పరిణామాల నేపథ్యంలో చాలామందిని ప్రాణాలను అయితే కాపాడు, కానీ 9 మంది మాత్రం ఈ తొక్కుసలాటలో మృతి చెందడం జరిగింది. 17 మందికి జరిగినట్టు గాయాల్లో చాలామందికి కాలు విరిగిపోయి ఏంటంటే ఆ గ్రిల్లో చిక్కుకున్న మహిళలు మాత్రం వారిపై ఇంకా భక్తులు పడడం, ఈ పరిణామాలన్నీ కూడా ఈ
తొక్కుసలాటకు ప్రధాన కారణమని చెప్పుకోవచ్చు. ప్రత్యక్ష సాక్షులు క్షతగాత్రులు చెప్పే విషయాన్ని బట్టి మాత్రం అక్కడ భద్రతా చర్యలు లోపం వారి పాలిట శాపంగా మారింది. ఫ్రీ బస్ సర్వీస్ ఉండడంతో మహిళా భక్తులు చాలామంది ఏకాదశి పర్వదినాన్ని వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవాలన్నటువంటి వారి ఆసక్తే ఈరోజు ఈ ఘటనకు మాత్రం దోహదపడింది అంటున్నారు. ప్రస్తుతం మాత్రం చికిత్స పొందుతున్నటువంటి ఎవరైతే క్షతగాత్రులున్నో వారందరికీ మెరుగైన సేవలు అందిస్తున్నామని చెప్పి వైద్య సేవలు అందిస్తున్నామని చెప్పి వైద్యులు చెప్తున్నారు. మృతులకి మాత్రం నిన్ననే పోస్ట్ మార్టం పూర్తి చేసి బంధువులకు బాడీలు కూడా అప్పచెప్పడం జరిగింది. కాకపోతే పలాస పట్టణ వాసులు ఉలికిపాటు గురి చేసినటువంటి ఈ ఘటన మాత్రం ప్రతి ఒక్కరు కూడా భయాందోళన కలిగిస్తుంది అనడంలో ఎటువంటి అతిశక్తి లేదు. పలాస నుండి వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం, ఆర్టీసీ. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.